సో మనం ఉన్న ఊరి దగ్గర నుండి కొరియాకి వెళ్ళిపోతే ఎలా ఉంటది మూవీ అయితే ఇప్పుడు చూస్తానన్నమాట. కోల్పూర్ నుండి కొరియాకి వెళ్లే ఒక అమ్మాయి స్టోరీ అన్నమాట ఇది. తను ఇక్కడ నుండి అక్కడికి వెళ్లే జర్నీలో తను ఎమోషనలీ, అలాగే ఫ్యామిలీ, అలాగే తన లైఫ్ స్టైల్, వీటన్నిటిలో వచ్చిన చేంజెస్ ఏంటి, వన్స్ తను కొరియాకి వెళ్ళాక తన లైఫ్ ఎలా ఉండింది, అసలు తను ఇమాజిన్ చేస్తున్న కొరియన్ లైఫ్ కి రియాలిటీకి ఎంత వరకు ఉంది, అక్కడ ఉన్న లైఫ్ కి తనకి ఎలా కనెక్ట్ అయింది. సో ఇదొక సింపుల్ గా చెప్పాలంటే కొరియన్ కల్చర్ ని చూపిస్తూ మన ఇండియన్ ఎమోషన్స్ అనేటివి చూపించారు. సో ఇండియన్ ఎమోషన్స్ అనే కాదు, ఎమోషన్స్ అనేటివి ఎక్కడైనా ఎమోషన్సే కాబట్టి ఈజీగా కనెక్ట్ అవుతాం అనమాట. సో ఇదైతే మనకు నెట్ఫ్లిక్స్ లో ఉంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ వన్ సింపుల్ గా లైట్ హార్టెడ్ పీపుల్ అయితే ఫీల్ గుడ్ వాచ్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఇంకా అలాగే మనకు కే డ్రామా, కే సాంగ్స్, కే పాప్ ఇలాగా కొరియన్ స్టైల్స్ ని ఫాలో అయ్యే మన ఇండియన్ ఫ్యాన్స్ ఉంటారు కదా, మీకు ఇంకా ఈజీగా ఇష్టంగా ఉంటది అసలు ఈ మూవీ అని చెప్పొచ్చు నేను ఇంకా. సో నాకైతే డీసెంట్ గా అనిపించింది. ఓకే, ఓటీటీ వాచ్ లో నాకు డీసెంట్ గా బాగా అనిపించింది అనమాట. సో ఇలాంటి మరిన్ని సినిమా టాక్స్ కావాలంటే సబ్స్క్రైబ్ టు తరుణ్ తేజ టాక్స్, అలా సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళిపోవచ్చుగా ప్లీజ్.